అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం సూర్య భగవానుడు రవి మేషరాశిలోకి మారుతున్నాడు. అంటే మీనరాశిలోంచి మేషరాశిలోకి 14th నుంచి మారుతున్నాడు. 14th ఆఫ్ ఏప్రిల్. సో మారడం, పైగా రవి మేషరాశిలో ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థితిలో ఉండడము, ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉండడము అని జరుగుతుందండి. ఆ తర్వాత కూడా బలంగానే ఉంటాడు ఆయన. సో మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా సూర్య భగవానుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి చెప్పాలంటే సింహరాశి వారికి సింహరాశాధిపతి రాశ్యాధిపతి భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే మాటలే ఏంటంటే చెప్పాలి కదా. నేను మాటలంటే అర్థం ఏంటంటే భాగ్యంలో రవి ఉన్నాడంటే నాన్నగారికి అండి. మీ నాన్నగారికి చాలా చాలా బాగుంటుంది, ఆయుర్దాయం ఉంటుంది. ఫారిన్ కంట్రీస్, మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, నాన్నగారు ఫారిన్ కంట్రీస్ వస్తారు. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగం కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు కానీ, ఏ వ్యాపారం ఉన్నా సరే, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వ్యాపారాలు, వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తుంటారు. ముఖ్యంగా అరసవెల్లి సూర్య భగవానుడు ఆ దేవాలయాలు సందర్శించుకోవడము, తిరుపతిలో కూడా ఉన్నాడు స్వామి సూర్య భగవానుడు, ఆయన దర్శనాలు చేసుకోవడము, సూర్య భగవాన్ యొక్క దర్శనాలు ఎక్కువ చేసుకోవడానికి అవకాశాలు మీకు మెండుగా బ్రహ్మాండంగా ఉంటాయండి. సూర్య భగవాన్ ఆరాధన చేసిన వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా వెలిగిపోతారు అని ఉంది. సింహరాశి వారికి భాగ్యస్థానంలో రవి వలన వాళ్ళకి భాగ్యం వృద్ధి అవుతుంది. ఉన్నతమైన విద్య రీత్యా విదేశ పర్యటన చేస్తారు, విదేశాల్లో చదువుకుంటుంటారు, ఉద్యోగ రీత్యా కూడా విదేశాలు వెళ్తారు. ఈ సినిమాలు అంటారు సరే, కళారంగంలో వాళ్ళు కూడా విదేశాలు వెళ్ళడము, అక్కడ ఐశ్వర్యప్రదంగా ఉండడం జరుగుతుందండి. అంటే మీ రాశ్యాధిపతి బాగుండడం వల్ల నేమ్ అండ్ ఫేమ్, సింహరాశి వారికి నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ వస్తుంది. గుర్తింపు, గౌరవము, ఆదరణ, మీకు అన్ని ఆదాయము అన్నీ ఎక్కువ ఉండడానికి అవకాశాలు సూర్య భగవాన్ వల్ల మీకు తెలుస్తోంది. ఎందుకంటే రాశ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడంటే ఇంకా వాళ్ళ గురించి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధనం విషయంలోను, జాబ్ విషయంలోను, బిజినెస్ విషయంలోను, కుటుంబ పరంగా, ఆర్థికంగా అనేక రకాలుగా ఆయన సవ్యసాచి అంటారు సరే, అలా చూసుకునే ఆయన సూర్య భగవానుడు ఒక్కడే. పైగా ఉచ్చ స్థితిలో ఉండడం గొప్ప అదృష్టము మీ సింహరాశి వారికి. నా పేరు డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది అస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మీ జాతకాలే కాదు, మీ కుటుంబ సభ్యుల జాతకాలు కానీ, మీ బంధువుల యొక్క జాతకాలు కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ నెంబర్ ఇవ్వండి. ఖచ్చితంగా మనం పరిష్కార మార్గాలు చెప్పచ్చు. ఉద్యోగాలు రాలేదనో, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఏదో ఒక సమస్య, పిల్లలు పుట్టట్లేదనో, ఏదో ఒక సమస్యలు ఉంటాయి కదండి. వాటిల్లో మనం అనాలిసిస్ చేయొచ్చండి, చెప్పచ్చు, మనం చెప్పగలను. నేను 36 years నుంచి దీంట్లో ఉన్నాను. ప్లస్ కాస్ట్ అకౌంటెంట్. కాస్ట్ అకౌంటెంట్ అంటే నేను అకౌంట్స్ ఆఫీసర్, CMA రిటైర్డ్ అయిపోయాను. సో అవన్నీ పక్క పెడదాము. ఏదేమైనా ఎస్ఎస్గల్స్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన విషయాల్లో కూడా కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉందండి, చెప్పగలను. సో అంతేకాదండి, మనం ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. మన ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఉడుగు ముహూర్తాలు అవి మనం చెప్తూ ఉంటాం. అదొకటి. అంతేకాకుండా మీరు మ్యాచింగ్ అంటారు సరే, వధూవరుల జాతకాలు, ఆ పరిశీలనలు అవి కూడా అది అసలు నేనే చేస్తుంటాను. నేను ఇలా షూటింగ్స్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు మన వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టండి. రెండో వ్యక్తి ఎవరో ఉంటారో, మిస్సెస్ ఉంటే ఆ మిస్సెస్ మాట్లాడుతూ ఉంటుంది, లేదా నేనే మీకు ఫోన్ చేసి మళ్ళీ మీకు కనుక్కుంటాను డీటెయిల్స్, మీకు ఏం కావాలి, మీ జాతకంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అన్నీ కనుక్కొని మీ పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాదండి, మన వాస్తు శాస్త్రంలో కూడా నాకు కొద్ది గొప్ప అనుభవం ఉంది. కొద్ది గొప్ప కాదు, అనుభవం ఉంది. మీకు ఏమైనా పేరు రీత్యా మనకి ఎటువైపు ఏ ఫేసింగ్ బాగా కలిసి వస్తుంది అని కొంతమందికి డౌట్లు వస్తుంటాయి. అలా చిన్న మీకు డౌట్లు ఉన్నా, ఏదైనా ఉన్నా సరే మీరు నన్ను కన్సల్ట్ చేయండి. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. ఈ 12 రాశుల వారి గురించి చెప్పుకున్నామండి. సూర్య భగవానుడు ఎగ్జాల్టేషన్ వచ్చే స్థితిలో 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. అయితే మూల త్రికోణంలో ఉండగా మంచి బలవంతుడే అవుతాడు ఆయన మేషరాశిలో. సో 12 రాశుల వారికి ఆల్మోస్ట్ చాలా మటుకు మంచి ఫలితాలే ఇచ్చాడు. కొంతమందికి ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు.
అసలు సూర్య భగవాన్ మనకి ఈ వారం ఈ నెలలు కూడా మనం ఏ పూజలు చేసుకుంటే మనం బాగా డెవలప్మెంట్స్ అవుతాము, డెవలప్ అవుతామని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ పాయింట్ సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. సో సూర్య భగవాన్ని మనం కొలవడం వలన, ఆయన్ని పూజించడం వలన, ఆయన దేవాలయాలు సందర్శించడం వలన, అంతేకాకుండా అక్కడ ఉన్న బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వలన చాలా సౌభాగ్యాలు కలుగుతాయండి. అంతేకాకుండా ఆయనకి వస్త్రదానము, బ్రాహ్మడికి వస్త్రదానము, స్వయం పాక దానము. స్వయం పాకం అంటే మీకు తెలుసు. అంతేకాకుండా గోధుమలు, ఎందుకు చెప్పిన వస్త్రాలు, అలాగే దానం ఇవ్వడం వలన సూర్య భగవాన్ సంతోషపడతాడు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా తయారు చేస్తూ ఉంటాడు. పైగా మనకి ఈ నెలలో అంటే మన ఏప్రిల్ నెల నుంచి కూడా మనకి వైశాఖ మాసం కూడా వస్తుందండి. ఈ వైశాఖ మాసం నుంచి కూడా అనేకమైన శుభకార్యాలు కూడా చేయొచ్చు మనం. ముఖ్యంగా దానాలు పెట్టిన పేరు అందులోనూ మంచినీళ్ళు దానం. మంచినీళ్ళు దానం అంటారు సరే, వాటర్. ఆ వాటర్ దానాలు చేయడం చాలా చాలా మంచిదండి. ఎవరైతే నీళ్లు దానం చేస్తారో, అలాగే కొంతమందికి గొడుగు, కొంతమంది కాదు, నీరు, గొడుగు, చెప్పులు ఓ సద్బ్రాహ్మణుడికి పిలిచి భోజనం పెట్టి, వేద పండితుడికైనా సరే భోజనం పెట్టి దానాలు ఇస్తారో వాళ్ళ వంశం మొత్తం తరించిపోతుంది. అంతేకాకుండా సువర్ణ దానం కూడా అంటాం. అసలు పక్క పెడతామండి. ఈ నెల మనకి అంటే మే నెల నుంచి కూడా 1వ తారీఖుని పౌర్ణమి కూడా వస్తుందండి. పౌర్ణమి పూట చాలా పవర్ఫుల్. అందున రవికి ఎదురుకుండానే చంద్రుడు అంటాడు, పౌర్ణమి అంటాం, సూర్య భగవానికి ఎదురుకుండా. సో పౌర్ణమి పూట చేసే పనులు మంచి మంచి అదృష్టం కలిగిస్తుంటాయి. ఆ రోజుని చాలామంది మన చాలా గుళ్ళల్లో కూడా అమ్మవారికి అభిషేకాలు చండీ హోమాలు చేస్తూ ఉంటారు. అభిషేకాలు, చండీ హోమాలు. హోమాల్లో పాల్గొనడం వలన సూర్య భగవాన్ యొక్క మనకి ఆశీస్సులు ఎక్కువ కలిగి, అమ్మవారికి ఆశీస్సులు కలిగి ఈ 12 రాసుల వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మనకి ఈ నెల 12వ తారీఖున కూడా హనుమత్ జయంతి వస్తుండోయ్. హనుమత్ జయంతి రోజున కనుక మనం ఆంజనేయ స్వామివారిని పూజించిన, వడమాలు సమర్పించిన, ఆంజనేయ స్వామివారి దగ్గర అప్పాలు సమర్పించిన, తమలపాకులతో పూజ చేసిన, స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసిన ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మనకి. పైగా సూర్య భగవానుడు యొక్క ప్రభావం కూడా మనకు ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామివారిని కూడా పూజించడం వలన సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డాలు, సంపూర్ణంగా ఆరోగ్యప్రదంగా ఉండడాలు ఎక్కువ ఉంటాయండి. పైగా రవి కూడా ఉచ్చస్థితిలో ఉండడం వలన అందరికీ మేలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్ళు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సూర్య భగవాన్ని కొలిచిన వారికి, ఆంజనేయ స్వామి వారిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషం కూడా పరిహారం అవుతుంది ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి రోజునే ఆయనకి అభిషేకాలు చేయించుకోవడం వల్ల. ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మనకి మీకు ఏది తోస్తే, ఏది అనిపిస్తే, మంచి అని అనిపిస్తే ఆ పూజలు చేసుకోండి. ఏదైనా సూర్య భగవాన్ మాత్రం వదలద్దు. ఆయన పూజించడం వల్ల మనం మొత్తం కుటుంబ సభ్యులు, మొత్తం పుట్టబోయే పిల్లలకు కూడా సూర్య భగవాన్ మంచి పొజిషన్లో ఉంటాడు. తెలుసా, మీకు తెలిసి ఐడియా ఉంది కదా. సూర్య భగవాన్ ఎవరైతే ఆరాధన చేస్తారో, రథసప్తం పూట పూజిస్తారో, సూర్య భగవాన్ని యొక్క పూజలు ఎక్కువ చేసుకుంటారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, తర్వాత జనరేషన్స్ పుట్టబోయే వాళ్ళు కూడా సూర్య భగవాన్ జాతకంలో మంచి ప్లేస్లో ఉంటాడు. అలా నాకు జరిగింది కూడా. సో అది అద్భుతంగా ఉంటుందండి. సో మీరు సూర్య భగవాన్ కొలవండి, సర్వశుభాలు కలిగి తీరుతాయి.